మీ లైఫ్లో డబ్బు ఫ్లో గురించి మీరేమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ, డబ్బు సంపాదించడం కష్టం. ఆప్షన్ బి, డబ్బు నిలబెట్టడం కష్టం. ఆప్షన్ సి, డబ్బు చాలామందికి వస్తుంది కానీ కొద్ది మందికి మాత్రమే నిలబడుతుంది. ఎందుకు? ఆప్షన్ డి, డబ్బు కోసం మనం పుట్టామనిపిస్తుందా? ఆప్షన్ ఏ, డబ్బు సంపాదించడం కష్టమని కనుక మీ మైండ్ చెప్తుంది అంటే మీరు సర్వైవల్ మైండ్ సెట్లో ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే హార్డ్ వర్క్, లైఫ్ అంటే స్ట్రగుల్స్, డబ్బు సంపాదించడం కోసం కష్టపడుతూనే ఉంటాం. నెక్స్ట్, డబ్బు నిలబెట్టడం కష్టమని మీ మైండ్ చెప్తుంది అంటే ఇక్కడ మీరు భయంతో ఒక కొరత మైండ్ సెట్ తోటి ఉన్నారు. మీరు ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. ఏది ఇన్వెస్ట్మెంట్ అంటే భయం, పోతుందేమోనని భయం, ఇన్సెక్యూరిటీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటం, వెల్త్ బిల్డింగ్ మైండ్ సెట్ అనేది లేకపోవటం. ఇక్కడ ఈ స్టేజ్ వాళ్ళు డబ్బు నిలబెట్టడం కష్టం అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్, డబ్బు చాలామందికి వస్తుంది కానీ కొద్ది మందికి మాత్రమే నిలబడుతుంది. ఎందుకు అని వీళ్ళ మైండ్ రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఇక్కడ రియలిస్టిక్గా అవేర్నెస్ స్టేజ్కి వస్తారు. అంటే మనీ ఫ్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ కొంచెం అర్థమవుతుంది, ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళు వెల్త్ని క్రియేట్ చేస్తారని. ఏదో ఒక లాజిక్ వెనక వీళ్ళకి ఏదో ఉంది అని రియలైజ్ అవుతూ ఉన్న ఒక అవేర్నెస్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ డి, డబ్బు కోసం పుట్టామా అనిపిస్తుందా. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ చేజింగ్ మైండ్ సెట్. అంటే మనీ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్ అనుకుంటారు. మనీ అంటే హ్యాపీనెస్ అనుకుంటారు. మనీ అంటే ఒక ఐడెంటిటీ అనుకుంటారు. మనీ అంటే ఒక స్టేటస్ అనుకుంటారు. ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు డబ్బుని వాళ్ళ యొక్క వ్యాలిడేషన్ కోసం వెంబడిస్తూ ఉంటారు. ఇది కూడా సస్టైనబుల్ కాదు, డిపెండ్ అవుతూ ఉండాల్సి వస్తుంది. పై ఆప్షన్స్ మీకు ఏది కరెక్ట్ అనిపించినా మీ లైఫ్ని కంట్రోల్ చేసే మీ యొక్క మైండ్ సెట్ అదే అన్నమాట. మనీ కంటే ముందు మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అప్పుడు మన దగ్గరికి మనీ వస్తుంది, నిలబడుతుంది, మల్టిప్లై అవుతుంది. మనీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. మనీ మైండ్ సెట్ ఓన్లీ డిసైడ్స్ యువర్ ఇన్కమ్, గ్రోత్ అండ్ రిటెన్షన్. వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్?